హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో టీచ్ యూ ఏ లెసన్ కొరియన్ డ్రామా సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ ఇది ఒక లిమిటెడ్ సిరీస్, అంటే దీనికంటూ సీజన్ 2 లాంటివి ఏమీ ఉండవు. జస్ట్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. 10 ఎపిసోడ్స్ తో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 1 అవర్ నుంచి 1 అవర్ 15 మినిట్స్ వరకు డ్యూరేషన్ అయితే ఉంటుంది. యావరేజ్ గా అది కూడా. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, కొరియాలో ఉన్న ఎడ్యుకేషనల్ స్కూల్స్ లో అయితే అక్కడ ఉంటున్న స్టూడెంట్స్ చాలా వరకు కూడా బుల్లింగ్ చేయడం, వాళ్ళ లైఫ్ ని నాశనం చేసుకోవడం, లేదా మిగతా స్టూడెంట్స్ యొక్క లైఫ్ ని నాశనం చేయడం, ఇలాంటివి క్రియేట్ చేస్తుంటారన్నమాట ప్రాబ్లమ్స్ ని. వాటిని సాల్వ్ చేయడానికి మెయిన్ లీడ్ అయిన హీరో అండ్ గవర్నమెంట్ కలిపి, అదే ఎడ్యుకేషనల్ సిస్టమ్ కలిసి ఒక ఈఆర్పి అనే ఒక బ్యూరోని క్రియేట్ చేస్తారు భయ్య. అదే ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ అని చెప్పేసి. ఆ బ్యూరో క్రియేట్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ని ఎలా క్లియర్ చేశారు, స్టూడెంట్స్ ని ఎలా కాపాడారు, ఆ ఎడ్యుకేషన్ ని ఎలా బ్రతికించారు అన్నది మీరు ఈ సిరీస్ లో చూడడం అయితే జరుగుతుంది. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే భలే వర్కౌట్ అయింది భయ్య. నాకైతే నచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పిచ్చగా వర్కౌట్ అయిందని చెప్తాను నేనైతే. ఎందుకంటే చాలా రిఫ్రెషింగ్ కాన్సెప్ట్ అనిపించింది నాకైతే. పాజిటివ్స్ లో కూడా ఇదే మెన్షన్ చేస్తాను. చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక కొత్త కాన్సెప్ట్ చూస్తున్నా ఫీల్ అయితే వచ్చింది. ఈ మధ్యన కొరియన్ డ్రామాస్ లో నేను నెట్ఫ్లిక్స్ లో చూసింది ఇది ఒక 5th or 6th సిరీస్ అని చెప్తే కొత్త కాన్సెప్ట్. చాలా బాగుంది భయ్య. ఇలా కొత్త కాన్సెప్ట్లు అన్ని చూస్తుంటే ఎక్కడో తెలియని సంతోషం అనమాట. అంటే ఇలాంటి బుల్లింగ్ కాన్సెప్ట్, టీనేజర్స్ యొక్క గొడవలు, ఈ ర్యాగింగ్, ఈ డ్రగ్స్, ఈ గ్యాంబ్లింగ్, ఇవన్నీ కూడా మనం చాలా సిరీస్ లో చూసేసాం. బట్ ఇందులో ఏంట్రా ఫ్రెష్నెస్ అంటే, వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఎడ్యుకేషనల్ సిస్టమే ఒక బ్యూరోని క్రియేట్ చేయడం అన్నది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి అలాంటి సిరీస్ చూసినప్పుడు నేను అనుకుంటా, అసలు పైన ఆఫీసర్లు ఏం చేస్తున్నారా, వీళ్ళందరూ ఇలా కొట్టేసేస్తుంటాయని చెప్పేసి. ఫైనల్లీ తీసారు భయ్య ఒక సిరీస్. ఆ ఎడ్యుకేషనల్ సిస్టమ్ పెట్టి ఆఫీసర్లను ఇన్వాల్వ్ చేసి స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి ఎపిసోడ్ లోనూ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ని తీసుకొస్తారన్నమాట. అంటే ఒకటే పర్పస్ ని, ఒకటే థీమ్ ని క్రియేట్ చేసుకుని రిపిటేటివ్ గా తీసుకెళ్లకుండా ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క కేసెస్ ని డీల్ చేస్తుంటారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ బుల్లింగ్ కోసం తీసుకొస్తుంటారు, అదే లైక్ ర్యాగింగ్ గురించి, తర్వాత ఏమో గ్యాంబ్లింగ్ అంటారు, తర్వాత ఏమో డ్రగ్స్ అంటారు. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని తీసుకొస్తుంటారు. భలే వర్కౌట్ అయినాయి నాకు ప్రతిదీ కూడా. అంటే ఏ ఎపిసోడ్ కూడా బోరింగ్ అనిపించదు అనమాట, అలా కొత్త కాన్సెప్ట్ ని తీసుకొస్తూ ఉండడం వల్ల. సో అది నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ గా టోటల్ 10 ఎపిసోడ్స్ కూడా ఎక్కడ బోరింగ్ అనిపించలేదు భయ్య. అసలు మినిమం యాక్షన్ ఉంటుంది, అవి కూడా వర్కౌట్ అవుతాయి. అక్కడక్కడ మంచి ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, బాగుంటాయి. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బాగా చూపిస్తారు. అండ్ గ్రే షేడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, మంచి కోపం తెప్పించే క్యారెక్టర్లు అన్నమాట. అవి చిరాకు కూడా తెప్పిస్తుంటారు. ఎమోషన్ అయితే భలే కనెక్ట్ చేస్తారు. ఇన్ని ఎపిసోడ్స్ లో మెయిన్ గా నాకు బాగా వర్కౌట్ అయిన ఎపిసోడ్స్ అంటే 5th ఎపిసోడ్ అండ్ 6th ఎపిసోడ్ ఉంటుంది భయ్య. భలే వర్కౌట్ అయింది నాకైతే. ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ తో ఒకటి తీసుకొస్తారు, ఫుల్ ఇరిటేషన్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. చాలా బాగా కనెక్ట్ అయ్యాను నేను. అండ్ అలాగే 6th ఎపిసోడ్ లో జోనల్ థీమ్ ఒకటి తీసుకొస్తారు, అది కూడా భలే నచ్చింది భయ్య నాకైతే. అంటే ఇవి సూపర్ గా నచ్చాయి, ఉన్నాయేమో బాగా నచ్చాయి. అంత బాగా అనిపించింది సిరీస్ అయితే. నాకు ఎక్కడ బోరింగ్ అనిపించలేదు, ప్రతి ఎపిసోడ్ కనెక్ట్ అయ్యాను. స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఆ డ్రామా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్ లీడ్స్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. హీరో క్యారెక్టర్ కూడా మెయిన్ గా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక ఎమోషనల్ థీమ్ రన్ అవుతుంది అనమాట, హీరో క్యారెక్టర్ చుట్టూరు అండ్ వాళ్ళ మామ క్యారెక్టర్ చుట్టూరు. దాన్ని చివరి వరకు తీసుకొచ్చి లాస్ట్ ఎపిసోడ్ మొత్తం కూడా దానికే యూజ్ చేసుకుంటారు. అది కూడా నాకు బాగానే అనిపించింది. సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లిమిటెడ్ సిరీస్ అన్నదానికి పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నారు. ఎక్కడ కూడా సాగదీయకుండా, ఎక్కడ కూడా అన్వాంటెడ్ డ్రామా లేకుండా, సీజన్ 2 లాంటి సెటప్ లేని లేకుండా, క్లిఫ్ హ్యాంగర్ ఏం లేకుండా నీట్ గా సెట్ చేసుకున్నారు భయ్య. నాకైతే నచ్చింది సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. నెగిటివ్స్ కూడా పెద్దగా ఏం లేవు. అక్కడక్కడ మహా అయితే మీకు చెప్పాలి అంటే, చాలా మందికి కే డ్రామాస్ అలవాటు లేకపోతే డ్రామా కొంచెం స్లోగా అనిపిస్తుంది, అక్కడక్కడ స్లో పేసింగ్. నాకు అది కూడా అనిపించలేదు. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. నాకైతే సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సూపర్ వర్కౌట్ అయింది. మరి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే, ఈ సెక్స్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడట్లేదు, ఒకే ఒక కిసింగ్ సీన్ ఉంటుంది. అది పక్కన పెట్టి డ్రగ్స్ గురించి డిస్కషన్ ఉంటుంది, సూసైడ్ గురించి డిస్కషన్ ఉంటుంది, ఆ గ్యాంబ్లింగ్ గురించి డిస్కషన్స్ ఉంటాయి, అండ్ టార్చర్ గురించి, సైకలాజికల్ పరంగా ఇబ్బంది పెట్టే ట్రామా గురించి, వీటన్నిటి గురించి కూడా డిస్కషన్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మీ ఫ్యామిలీ పరంగా చూస్తాను, మేము ఓకే అనుకుంటే చూడండి మరి. బట్ కిడ్స్ కి మాత్రం దూరంగా ఉంచండి. ఓకే, మీకైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.